ఈ వీడియో చూసే ముందు ఈ కథకు సంబంధించిన మొదటి భాగం కూడా చూడండి. కాకమ్మక్క కథ. కాకులకు మనం చాలా అలుసుగా చూస్తాం, కానీ చిరకాలం ఉన్న ఏ కార్యమగును అనే పదం మీరు చదివే ఉంటారు. లోకులు పలుకులు గాని అనే సామెత ఒకటి ఉన్నది. ఈ విధంగా మనం కాకులను తిడతాం, కానీ కాకులు చాలా గొప్పవి. మనకు తెలియని విషయాలు కాకులకు తెలుసు. కానీ కాకి గుమ్మం ముందు నిలబడి అరిస్తే మన ఇంటికి చుట్టాలు వస్తారు. చనిపోయిన వాళ్ళ మనసుల్లో ఏవైనా తీరని కోరికలుంటే కాకులు పిండాలు ముట్టవు. అప్పుడు మనం చనిపోయిన వాళ్ళ కోరికలు తీర్చడానికి ఒప్పుకుంటాం. కాకులు ఎంత తెలివైనవో తెలుసుకోవాలంటే కాకమ్మ జీవిత చరిత్ర చదవాలి. శ్రావణ మాసంలో ఒక మంగళవారం నాడు కాకమ్మ గుడ్డులో నుంచి పైకి వచ్చి కళ్ళు తెరిచింది. కాకమ్మ తల్లి తండ్రులు చాలా జ్ఞానవంతులు, ప్రజావంతులు. ఎండు పుల్లలు, చీపురు పుల్లలు, రకరకాలు ఈకలు పెట్టి అందంగా గూడు కట్టుకోవడం వారికి తెలుసు. పుట్టినప్పుడు కాకమ్మ ఏమీ అందంగా ఉండేది కాదు. ఈకలు లేని ఒళ్ళు, బొడిదెల, తనకన్నా పెద్ద ముక్కు చూస్తే ఎవరికైనా నవ్వొచ్చేది. కానీ మనం కాకి పిల్లని చూసి నవ్వరాదు. నవ్వితే వాటి తల్లిదండ్రులకు కోపం వస్తుంది. మనకు అందవిహారంగా కానీ పించిన కాకి పిల్ల కాకి ముద్దు. ఆ సంగతి మీకు తెలిసే ఉంటుంది కదా. కాకమ్మకు 3 తోబుట్టువులు, 2 అన్నలు, 1 చెల్లెలు ఉండేవారు. ఇంతమందిని పెంచుకురావడం కాకమ్మ తల్లిదండ్రులకు ప్రయాసగా ఉండేది. కాకమ్మ తోబుట్టువులలో 2 మరీ ఆశాపతుకులు. తల్లిదండ్రులు తెచ్చిన ఆహారాన్ని అందరికంటే ముందు వాళ్ళు 2 అందిపుచ్చుకుని కాజేసేవారు. మిగతా పిల్లలకు అది కష్టంగా ఉండేది. అందరికన్నా వాళ్లకు ముందుగా రెక్కలు వచ్చాయి. ఒకరోజు వాళ్ళిద్దరూ కూ అని అరిచారు. వాళ్ళు కాకులు కారని కోయిలలమ్మ కాకమ్మ నాన్న అమ్మకు తెలిసిపోయింది. కాకమ్మ తండ్రి వాటిని కోపం కొద్ది వెంటాడి తరిమాడు. కానీ ఆ దుర్మార్గులు చిక్కలేదు. కాకమ్మ తల్లి పెంచిన మొహం చేత వాటిని పొమ్మని తన భర్తను శాంతపరిచింది. కాకి పిల్లలు మెల్లగా ఎగిరే స్థితికి వచ్చాయి. పక్కనున్న చెట్ల మీదికి, కప్పుల మీదికి ఎగరడం అభ్యాసం చేశాయి. కొంతకాలం గడిచాక పిల్లలు తిండి వేటకు పట్టుకుపోయే సమయం వచ్చింది. మొదటి రోజు కాకమ్మ వంతు వచ్చింది. తల్లిదండ్రుల వెంట కాకమ్మ తిండి వేటకు బయలుదేరింది. ఒకానొక ఇంటి ఆవరణలో ఒక గడ్డు కుక్క ఉన్నది. రోజు దాని యజమాని దానికి ఉడకవేసిన ఎముకలు పెడతాడు. ఈ రోజున కుక్కకు యజమాని స్వయంగా ఆహారం పెట్టాక నౌకరు చేత పెట్టించాడు. అందుకని కుక్క అలిగి నేల మీద పొర్లాడుతున్నది. కాకమ్మ వాళ్ళ అమ్మ నాన్న ఇంటి ముందు మీది నుంచి ఇదంతా చూస్తూ ఉన్నారు. కాకమ్మ తండ్రి కా కా అని అరిచాడు. కుక్క వాళ్ళకేసి నిర్లక్ష్యంగా చూసింది. కాకమ్మ తల్లి కా 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 అని అరిచింది. కుక్కకు కోపం వచ్చి మురిగింది. మళ్ళీ కాకమ్మ తండ్రి అరిచాడు. ఈసారి కుక్క పట్టించుకోలేదు. దానికి కాకుల మీద విసిగెత్తి ఈ సంగతి గ్రహించి కాకమ్మ తల్లి కా అని చిన్న కేక పెట్టి కుమార్తెను హెచ్చరించింది. మళ్ళీ వచ్చి తల్లిదండ్రులను చేరుకున్నది. కాకుల కుటుంబం అక్కడి నుంచి కదిలి బండరాముడింటికి చేరుకున్నాయి. కాకమ్మ తల్లిదండ్రులు బండరాముణ్ణి బాగా ఎరుగుతురు. వాడి దగ్గర వాళ్ళు ఎన్నో అప్పచ్చులు కాజేశారు. వాణ్ణి ఎన్నోసార్లు ఏడిపించారు. బండరాముని అమ్మమ్మ చాలా ఆచారవంతురాలు. వాళ్ళింట్లో మాంసం వండుకోరు. రాముడు వాళ్ళ ఇంటి పంచలో తప్ప అన్నం తినని మొండికేశాడు. వాళ్ళ అవ్వ పల్లెంలో అన్నం పెట్టుకొని మనవడికి వడ్డించడానికి వంట ఇంటి నుంచి వస్తున్నది. ఆవిడను చూసి బెదిరి కాకమ్మ నోట్లో ఉన్న ఎముక కాస్త జారి విడిచింది. అది కర్మచాలక అవ్వ చేతిలో ఉన్న పళ్ళెంలో పడింది. ఈ కాకులు పడిచావా
కంచెడు అన్నం గంజిగుంటలో పోయాల్సి వచ్చింది అని అవ్వ తిట్టుకున్నది. అవ్వ చాలా చెడ్డది, అసలే రేషన్ రోజులు కదా అంటున్నప్పుడు వృధాగా అన్నం పారేస్తారా? పోనీ పారేసేదే ఏ కాకులో వేయక గంజి కుట్టంలో పారేస్తారా? ఎముకలంటే అవ్వకు అంత లోకువా? అవ్వ వెళ్ళిపోతుండగా కాకమ్మ తండ్రికి గారెల వాసన కొట్టింది. వంట ఇంట్లో గారెలు వండుకున్నది అవ్వ. కాకమ్మ వంటింట్లో చొరబడి ఒక్క గారె వండుకున్నది. ఇంతలో తలుపులు దబువులున మూసుకొని చప్పుడైంది. బండరాముడు, అవ్వ, కాకి వంటింట్లో చేరింది. దబ్బున రా అని కేకలు పెట్టాడు. చంపు చంపు అని తిరిగి కేక పెట్టింది అవ్వ. కాకమ్మ తల్లిదండ్రులు చుట్టుపక్కల ఉన్న కాకులను గొంతెత్తి పిలిచారు. బండరాముడు పరిగెత్తిపోయి కాకమ్మను చంపడానికి పెద్ద గద తెచ్చాడు. అది పట్టుకొని లోపల మళ్ళీ తలుపులు మూశాడు. కాకమ్మ లోపల ఇరుక్కుపోయింది. బండరాముడి చేతిలో గద నుంచి తప్పించుకోవడానికే ఆటక మీద జాడీల దగ్గర చేరింది. బండరాముడు కాకమ్మ కేసి గడ బలంగా విసిరాడు. కాకమ్మ పక్కకు తప్పుకుంది. ఆటక మీద జాడీలు కింద పడి పగిలిపోయాయి. ఏం చేస్తున్నావురా బండ వెదవా, చాలే నీ కాకి వేట అని అవ్వ బయట నుంచి లబాలబామని లాడింది. ఈసారి అవ్వ ఈ కాకినేం చేస్తానో చూడు అని అరిచాడు బండరాముడు. ఈసారి వాడు కొట్టిన దెబ్బ పోలు మీద బూరెలకు కుడికి తలిగి నెయ్యి యావత్తు పొయ్యిలో పడి బగ్గున అంటుకుంది. బండరాముడికి భయం వేసి తలుపు తెరిచాడు. ఆ సందులో కాకమ్మ బయటకు జారుకొని తల్లిదండ్రులను చేరుకుంది. అవ్వ బండరాముణ్ణి బాధడం కాకులంతా చెట్టు మీద నుంచి చూశాయి. ఆ కుర్రవాడు వినటం లేదు కదా, ఎందుకంటే మనిషి చెయ్యి తగిలితే కాకి మైలపడుతుంది. మైలపడ్డ కాకినెవరూ పెళ్ళాడరు అంది కాకమ్మ తల్లి. లేదమ్మా, నన్ను ఆ అబ్బాయి తాకలేదు అంది కాకమ్మ తల్లితో. ఆనాటి నుంచి కాకమ్మ స్వతంత్రంగా ఎక్కడ పడితే అక్కడికి పోసాగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.